నమస్తే. నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. ఆవు నెయ్యిని తింటే ఫ్యాట్ అయిపోతారు అని చాలామంది అసలు నెయ్యి తినడమే మానేస్తూ ఉంటారు. సో, అయితే ఆవు నెయ్యి తినడం వల్ల అద్భుతమైన ఫలితాలున్నాయని, అందులోనూ పంచగవ్యలో ఇంకా మంచి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆవు నెయ్యి ఏ విధంగా మనం వాడవచ్చు? ఆవు నెయ్యి వాడటం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి? వెయిట్ లాస్ కూడా తగ్గుతుంది అని అంటూ ఉన్నారు. సో, దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో, మనతో పాటు డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. సో, హి ఈజ్ పంచగవ్య సిద్ధ, పంచగవ్య ఎండి, అలాగే పంచగవ్య భూషణ్, పంచగవ్య వైద్యరత్న, పంచగవ్య వైద్య సేవ ప్రపూర్ణ. తను అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. ఓం నమస్తే జీ, వందకో మాత్రం. యాక్చువల్లీ నేను కూడా భయపడుతూ ఉంటాను. ఆవు నెయ్యి తింటే అమ్మో లావైపోతానేమో అని నేను కూడా చాలా తక్కువ లిమిటెడ్గా వేస్తూ ఉంటాను. సో, ఆవు నెయ్యి వాడితే ఫ్యాట్ లెవెల్స్ పెరుగుతాయా లేదా అనేది ఫస్ట్ చెప్పాలి. అయితే ఈ రోజు మీరు తీసుకుంటున్న ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉన్నదో, దీని తర్వాత ఆవు నెయ్యి మీద మీకున్న ఏవైతే అపోహలు ఉన్నారో 100% టోటలీ పూర్తిగా తొలగిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదైతే మనము ఆవు అనుకుంటున్నామో, ఆవు జంతువు కాదు, మనం మాతగా పోల్చుకుంటాము. సో అతి పవిత్రమైనది, ముక్కోటి And- దేవతగా కొలుస్తూ ఉంటాం. మీరు పూర్తి వరల్డ్ లోపల ఆవు నుంచి వచ్చే ఏ పదార్థమైనా సరే, పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయము, ఈ ఐదిటిని మీరు చూసుకున్నా కానీ వేరే జంతువుల్లో చూసుకుంటే దీని లోపల పనికొచ్చేటి ఒక పాలు, పెరుగే ఉండొచ్చు. పాలు, పెరుగు, నెయ్యి, ఈ 3 అవును. పదార్థాలు ఉండొచ్చు. మిగతా గోమూత్రము, గోమయం ఏవైతే ఉన్నాయో అవి పనికిరావు. ఇవేంది వేస్టేజ్ కింద తీస్తారు. ఓకే. కానీ దీంట్లో అలా కాదు. దీనిలో పంచగవ్యాలు, వీటిని పంచగవ్యాలు అంటాం మనము. ఈ పంచగవ్యాలు మనకు పనిచేస్తున్నాయి ఇక్కడ. అయితే దీన్ని మనము శరీరం తయారవ్వడానికి మనము ఏం చెప్పాము? పంచతత్వాల గురించి మాట్లాడాము. పంచతత్వాలు ఏంటి? గాలి, నిప్పు, నీరు, నింగి, నేల, అగ్ని, ఈ పంచభూతాలు ఇవన్నీ. వీటికి ప్రతిరూపమే ఈ పంచగవ్యాలు. సో శరీరం లోపల ఏ తత్వం తగ్గిందో ఆ తత్వాన్ని మనము ఈ పంచగవ్యాల ద్వారా మనము ఇచ్చి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అనేసి అంటే, శరీరంని బ్యాలెన్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే మళ్ళీ మీకు చెప్పాలి, ఇంకా గుర్తు చేయించేది ఏంటిది అనేసి అంటే, శరీరము వాత, కఫ, పిత్తాలతోని నిర్మితమై ఉంది. అంటే 3 భాగాలుగా విడదీశారు, ఏది వైద్యశాస్త్రానుసారంగా. దాని లోపల కఫము అనేసి అంటే నీరు, పిత్తము అనేసి అంటే అగ్ని, వాతము అంటే గాలి. ఈ మూడిటి యొక్క బాడీ బ్యాలెన్స్ అవ్వాలి. దీని లోపల ఏది ఎక్కువైపోయినా కానీ శరీరం విపరీతంగా తన యొక్క రూపాన్ని మార్చేసుకుంటుంది. ఉదాహరణకి కఫతత్వం విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్లీ శరీరం అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే శరీరం పెరిగిపోతుందో చూడ్డానికి అందవిహీనంగా అనేసి అనుకుంటాము. యాక్చువల్లీ అందానికి నిర్వచనం అనేసి అంటే లావుగుండడమో బక్కగుండడమో కాదు, చూస్తే మధురంగా అనిపించాలి. మధురంగా అనిపించాలంటే ఎట్లయితే చక్కెర, మళ్ళీ బెల్లం తీపిగా ఉంటుందో, కళ అంటుంటారు, లక్ష్మీ కళ ఉంది నీ ముఖంలో అంటూ ఉంటారు. అది కనిపించేస్తే వారు లావుగున్నా బక్కగున్నా కానీ వారు అందంగా ఉన్నట్టే లెక్క. సో అందం అనేది మనస్సుతోని చూసే దృష్టికోణాన్ని బట్టి అందం ఉంటుంది. అట్లంటే తల్లి ముంగట పిల్లోడు లావుగా ఉన్నా కానీ నా బుజ్జి కన్నా ఎంత బాగున్నాడు అని అన్నవా? మరి అరే లావుగున్నారు అనేసి అంటారు. సో అందానికి మనం నిర్వచనం చెప్పలేము సరి అయిన స్థితిలో, కానీ ఎవరి వారి దృష్టికోణం లోపల అందరు అందంగానే ఉంటారు. ఇకొచ్చేసి మనం నెయ్యి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు నెయ్యి ఎలా ఉంటుంది అనేసి అంటే, ఆవు యొక్క పాలు, అయితే పాలు తీసే సమయం ఉంటుంది వైదిక పద్ధతుల్లో. ప్రొద్దున సూర్యోదయం కాకముందు పాలు తీసేయాలి, సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ పాలు తీసుకోవాలి. ఇవి 2 పద్ధతులు అన్నట్టు. అంటే ఆవు దూడ తాగడం లోపల మిగిలిపోయిన పాలను మనం తీసుకుంటున్నాం. అయితే ఫస్ట్ మీరు నెయ్యి చేసే పద్ధతి తెలిస్తే ఎలాంటి నెయ్యి తింటే ఎలా బాగుంటామనేది తెలియాలి ఇక్కడ. ఏదైతే ప్రొద్దున సమయంలో మనం ఎప్పుడైతే పాలు మనం తీస్తున్నామో దాన్ని డైరెక్ట్గా పిడికల్లో వేడి చేస్తున్నాం, పిడికల మంటలో పెట్టి వేడి చేస్తున్నాము. అలా వేడి చేసిన దాన్ని చల్లారుస్తున్నాము. మళ్ళీ దాన్ని రాత్రి కాగానే మనము దాన్ని తోడేసేస్తున్నాము. అలా తోడేసేసిన పెరుగు ఏదైతే ఉన్నదో ప్రొద్దున సమయం లోపల మోరిడికి లేచి దాన్ని బాగా చిలకాలి. చిలికిన దాని తర్వాత వచ్చిన వెన్న ఏదైతే ఉంటుందో మళ్ళీ పిడికల వేడి లోపలనే దాన్ని కాగబెట్టి నెయ్యి తీస్తారు. ఇలా తీసిన నెయ్యి
మీకు వైద్యానికి పనిచేస్తుంది అండ్ శరీర ఆరోగ్యానికి పనిచేస్తుంది ఓకే. ఎప్పుడైనా సరే. యెస్. అయితే ఈ మధ్య కాలంలో ఏం చేస్తారనేసంటే నెయ్యిని పాలల్లో వచ్చిన మీగడని జమ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి మళ్ళీ దాన్ని తోడేసేసి మళ్ళీ దాన్ని తీస్తున్నారు. అవును. ఇలా చేస్తే అది పాడైపోయిందన్నట్టు. అది పనికిరాదు. అయితే ఇక్కడ మనము అలోపతి వైద్య శాస్త్రానుసారంగా మనం ఇక్కడ చూస్తే ఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్ అనేసి అంటున్నాం. అండ్ వెరీ ఎల్‌డిఎల్ అనేసి అంటున్నాం. హ్మ్. అంటే ఏంటిదసలు? యెస్. లో డెన్సిటీ లిపోప్రోటీన్, వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్, హై డెన్సిటీ లిపోప్రోటీన్. యెస్. ఈ మూడిట్లలో మనకి ఏది అవసరం? దీని లోపల శరీరానికి అక్కడ తగు మాత్ర పార్ట్స్‌కి సంబంధించేసి అవి దానికి అవసరం ఉంటుంది. అయితే హెచ్‌డిఎల్ ఏం చేస్తుందంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ హ్మ్. తిన్న శక్తిని బలంగా మారుస్తుందన్నట్టు. అంటే మనం తిన్న ఏదైతే కొవ్వు ఉందో ఈ జిగుటు పదార్థము యెస్. ఆ నెయ్యిని బలంగా మారుస్తుంది. ఎప్పుడైతే తిన్న ఆహార పదార్థాన్ని మనం సరిగ్గా తినమో అప్పుడు ఏదైతే కొవ్వు పదార్థం మిగిలిపోతుందో అది ఎల్‌డిఎల్‌గా మారిపోతుంది. అంటే మీ యొక్క చేతుల కింద భాగాలలో, మీ పిరుదుల్లో, హ్మ్. తర్వాత మీ చిన్ను కింద, యెస్. తర్వాత టమీ, హ్మ్. బెలీ ఫ్యాట్ అంటాం యెస్. కదా! యెస్. టమీ, హ్మ్. జాంఘ ప్రదేశాలలో హ్మ్. వీటిలలో మీకు కొవ్వు పేరుకుపోతుంది. అవును. దాన్ని ఎల్‌డిఎల్ అంటారు. ఓకే. లో డెన్సిటీ లిపోప్రోటీన్. హ్మ్. అంటే దాని లోపల జిగుటుతనం ఉండదు. గడ్డల్లాగా అక్కడ జమాయించిపోతుందన్నట్టు. యెస్. మరి వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఇదెక్కడుంటుంది అనేసంటే హ్మ్. మీరు సరియైన స్థితిలో తిండి తినకపోవడము, అధికమైనటువంటి రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ పదార్థాలు తినడం వల్ల అంటే హ్మ్. వేడి చేసి చల్లార్చి మళ్ళీ వేడి చేసి తిన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చే కొవ్వు పదార్థాలు ఏవైతే ఉంటాయో వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్ అన్నట్టు. ఇవేం చేస్తాయి అనేసంటే రక్త ప్రసరణ చేసే ఈ వెయిన్స్ లోపల రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కదా! అవును. అంటే అవును. కొద్దిపాటి ఫ్లో కరెక్ట్ ఉండడానికి కొద్దిపాటి కొవ్వు కూడా అవసరం పడుతుంది. హ్మ్. అయితే అతిగా కొవ్వు అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ గోడల లోపల మొత్తం మీకు హ్మ్. ఆ కొవ్వు పేరుకుపోతుంది. ఆ ఓకే. పేరుకుపోతూ ఒకరోజు అవి మూసుకుపోతుంది. ఓకే. అది వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. దానివల్ల హ్మ్. గుండె నొప్పులొస్తాయి. ఓకే. సో, వేడి చేసి చల్లార్చి మళ్ళీ వేడి చేసి తింటే వచ్చే పదార్థాలు ఏమున్నాయి ఇప్పుడు మార్కెట్‌లో? అంటే ఆల్‌మోస్ట్ తక్కువనే చెప్పాలి. ఎట్లా తక్కువని చెప్తానండి. హ్మ్. మీరు చైనీస్ ఐటెమ్‌లన్నీ తినేటియన్నీ అవే. బట్ అంటే మన ఇండియన్ ఫుడ్‌కి సంబంధించేది చాలా తక్కువలేండి. బట్ మన వాళ్ళకన్నీ ఫారెన్‌వే గావాలి గాబట్టి అలా ప్రస్తుతానికి లెక్కేసుకుంటే అన్నీ అవే ఉన్నాయి. ప్రస్తుతానికి అందరూ వండిన పదార్థాలు తినడానికి బాగా ఇష్టపడుతున్నారు. హ్మ్. అంటే బద్ధకం ఎక్కువైపోయింది. యెస్. బయట ఆర్డర్‌లు అలాగే తెచ్చుకుంటున్నారు. అనుకుంటే కరోనా టైంలో కొంతమంది మారారు. వెజ్ సలాడ్స్ అని అవన్నీ కొంచెం మారారు. మరీ అట్లా కూడా చెప్పలేము 100% అని 90% వరకైతే ఉన్నారు. 10% చేంజ్ అయ్యారని చెప్పొచ్చు. సంతోషం అండి. అలా యాహ్! మారిపోతే. హ్మ్. అయితే ఇక్కడ మనము చెప్పుకునేది ఏంది అనేసంటే హ్మ్. వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్ రావడానికి ముఖ్య కారణం ఏందంటే రిఫైన్డ్ యాహ్! ఆయిల్స్ వాడడం. యాహ్! అవును. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి. యెస్. గానుగ నూనెలు తీసుకోండి. ఎందుకంటే మంచి రంగు, రుచి, వాసన, చిక్కదనం ఉంటేనే నూనె. ఇవి 4 ఉంటేనే నెయ్యి. ఇప్పుడు మార్కెట్‌లో దొరికేదంతా లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఉన్న పదార్థాలు. హ్మ్. తిన్నామనుకోండి ఆ కొవ్వులా పెరిగిపోతాయి. యెస్. అయితే ఆవు నెయ్యికున్న విశిష్టత ఏంటిది అనేసంటే ఇది హై డెన్సిటీ లిపోప్రోటీన్. యెస్. ఏది తిన్నా గానీ తొందరగా అరిగిపోతుంది. ఓకే. శరీరం లోపల పేరుకొని పోదు. హ్మ్. అయితే దీనికున్న స్పెషాలిటీ గుణాలు చెప్తాను ఇప్పుడు. యెస్. ఎప్పుడైతే అధిక బరువు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నెయ్యి తిన్నారనుకోండి వాళ్ళు బక్క పడిపోతారు. ఓకే. బక్కగున్న వాళ్ళు ఈ నెయ్యిని తిన్నారనుకోండి హ్మ్. లావెక్కుతారు. ఓకే. అందుకే తినరు చాలా మంది. నో, నో, డైట్ నో. ఫాలో అయ్యే వాళ్ళు నాట్ తినరు. లైక్ దట్. ఓకే. ఇక్కడ అంటే మీరు శరీరానికి కావాల్సినంత వరకు కాదు. ఓకే. అసలు ఈ నెయ్యికున్న స్పెషల్ గుణం ఏంటిది అనేసంటే హ్మ్. తాను శరీరాన్ని ఐడెంటిఫై చేసి ఆ శరీరాన్ని ఎలా ఉంచాలో దీనికి తెలుస్తది. ఓకే. లావుగున్న శరీరాన్ని బక్కగా చేయడం, హ్మ్. బక్కగున్న శరీరాన్ని లావు చేయడం. దీని ఓకే. యొక్క స్పెషల్ గుణం అన్నట్టు. ఓకే. ఎందుకు దీని లోపల ఔషధ మూలికలు హ్మ్. అండ్ సూర్యుని నుంచి వచ్చే ఈ కిరణాలు ఏవైతే ఉన్నాయో సూర్యకేతు నాడి ద్వారా నెయ్యి నెయ్యి లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు. హ్మ్. మీరు చూసే ఉంటారు నెయ్యి యెల్లో కలర్‌లో ఉంటుంది మీకు. అవును. అవును. ఏదైనా వైట్ కలర్‌లో ఉన్నది ఎంత మాకు లో డెన్సిటీ లిపోప్రోటీన్ కిందకి వస్తుంది. ఓకే. ఏదైతే యెల్లో కలర్‌లో ఉన్నదో హ్మ్. ఆ నెయ్యి మాత్రమే మీకు ఒరిజినల్ నెయ్యి. ఓకే. అండ్ మీరు తిన్నారంటే మధురంగాను, అద్భుతంగా ఉంటుంది. యెస్. ఏదైతే అతి ఘాటుగా వాసన వచ్చేసి ఏదైతే ఉంటుందో ఆ హ్మ్. నెయ్యి మీరు తీసుకోకూడదు. ఓకే. అయితే దీనివల్ల ప్రయోజనాలు
ఎప్పుడైతే ఆహ్, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎవరైతే వస్తున్నాయో, వాళ్ళకు మీరు పంచగవ్య డాక్టర్ల దగ్గరికెళ్తే మీకు పంచగవ్య నాజిల్ డ్రాప్స్ ఇస్తారు మీకు. హ్మ్. నాజిల్ డ్రాప్స్. యెస్. అవిటిని మీరు రెగ్యులర్‌గా వాడిండ్రనుకోండి, నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఆ పంచగవ్య నాజిల్ డ్రాప్స్ దొరకని పక్షం లోపల ప్యూర్ దేశవాళీ నెయ్యి హ్మ్. 2 చుక్కలు ఏసుకోవచ్చు. ఓకే. అది చేయాలి. తర్వాత మీ యొక్క నాభి లోపల 2-3 చుక్కలు నెయ్యి చుక్కలెయ్యాలి. ఓకే. దీంతోనేమవుతుంది, ఎవరికైతే మొహము డ్రై, యెస్. మళ్ళీ మొహానికి మొటిమలు ఇలా హ్మ్. అవుతున్నాయో, ఓకే. అదంతా ఫెయిర్‌గా మారిపోతుంది. ఓన్లీ ఓకే. నాభి లోపల చుక్కలేసుకోవడం వల్ల అండ్ ఓకే. ముక్కులేసుకోవడం వల్ల. అంతే. అప్లై చేయనవసరం లేదు. అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకా త్వరితగతి లోపల మీకు అప్లై చేయాలనేసి అనుకుంటే హ్మ్. 1, 2 చుక్కలు పెట్టేసి బాగా మసాజ్ చేయాలి. 5-10 నిమిషాలు చేసి ఓకే. అలా రోజు పండుకుంటా పోండి. మీ స్కిన్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకే. అలా ఇది. మీరిప్పుడు చెప్పినాక నాకు చాలామంది ఇప్పుడు మాయిశ్చరైజర్స్ ఇలా కాకుండా నెయ్యినే మాయిశ్చరైజర్ లాగా వాడేవాళ్ళు కూడా ఉన్నారు. సో, అంటే కొంతమంది అమ్మో! ఇలా వాడితే మనకు చీమలు వస్తాయేమో, కుట్టేస్తాయేమో లేదా జిడ్డు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పింపుల్స్ ఇలాంటివి వస్తాయేమో అని కొంతమంది భయపడి ఆపేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసి ఇది విన్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఫాలో అవుతారు. ఇంకోటేందంటే నెయ్యి తింటే నాకు పడతలేదు, వేడి చేస్తుందనేసి యెస్. అంటారు. హ్మ్. అయితే ఇది చాలా అక్షర సత్యం కాదు. హ్మ్. తప్పు. ఓకే. ఎందుకు అంటే శరీరము ఎప్పుడైతే మీరు ఇస్తున్నారో భోజనం రూపంలో గానీ, యెస్. లిక్విడ్ రూపంలో గానీ ఎప్పుడైతే మీరు నెయ్యి ఇస్తున్నారో, హ్మ్. అప్పుడు శరీరం మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. ఆ బ్యాలెన్స్ చేసే క్రమం లోపల మీకు మోషన్స్ తగలడము, చేయడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి, హ్మ్. ఇక్కడ ఏమవుతుంది మీకిక్కడ? శరీరం అనేది కొంచెం మార్పు కొంచెం చెందుతుంది. అవును. ఆ హ్మ్. మార్పు జరిగినప్పుడు మీరు కంగారు పడకూడదు. యెస్. నెక్స్ట్ ఇంకోటేంటి అనేసంటే, నెయ్యి మీరు ఎప్పుడైతే తీసుకుంటారో, అయితే తీసుకునే విధానం ఉంది. హ్మ్. అతిగా లావున్నారనుకోండి హ్మ్. ఉదాహరణకు, ఓకే. మీ హైట్‌కి తగ్గట్టుగా ఎక్కువున్నారనుకోండి, యెస్. భోజనం ముంగట 2 చెంచాలు నెయ్యి, యెస్. భోజనం తర్వాత 2 చెంచాలు నెయ్యి, లిక్విడ్ తీసుకోవాలి. హ్మ్. అండ్ భోజనంలో అన్నంలో కలుపుకొని నెయ్యి తీసుకోవాలి. యెస్. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అధిక బరువు ఉన్నవారు వారు తగ్గిపోతారన్నట్టు. యెస్. అధిక బరువు మీకు తగ్గుతారు. రిడక్షన్ అయిపోతుందన్నట్టు. యెస్. ఒకవేళ బాగా బక్కపల్చగా ఉండేసి శరీరం హ్మ్. ఎదుగుతలేదు అనేసంటే, వారు భోజనంలో డైరెక్ట్ ఏసుకొని తినొచ్చు. ఓకే. దానివల్ల శరీరం లావెక్కుతుంది. ఓకే. ఒకవేళ డైరెక్ట్‌గా తీసుకుంటే ఏమన్నా అవుతుందంటారా? అదే కొంతమంది చెప్తున్నా. వాటర్‌లో కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇక్కడ మోషన్ కరెక్ట్ వస్తలేదు. హ్మ్. అలాంటి అనుకున్న వ్యక్తులు పొద్దున్న టైంలో ఏం చేయొచ్చు, వేడి నీళ్ళు ఉంటాయి కదా! ఒక అవును. గ్లాసుడు వేడి నీళ్ళలో యెస్. హ్మ్. 1-2 స్పూన్స్ ఆవు నెయ్యిని కలుపుకొని హ్మ్. తాగండి. ఓకే. మోషన్స్ ఫ్రీ అయిపోతాయి మీకు. ఓకే. ఈజీగా ఉంటుంది. ఓకే. డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నెయ్యిలో నమస్తే. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది అఫ్‌కోర్స్ ఇప్పుడే నేను కూడా తెలుసుకున్నాను. ఖచ్చితంగా నేను నాతో పాటు చాలామంది ఫాలో అవుతారు. సో, ఇదండి ఆవు నెయ్యిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సో, అందానికి, ఆరోగ్యానికి, సో, ఏదైనా మోషన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఆవు నెయ్యితో చాలా అద్భుతంగా ఫలితాలుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో ఇప్పటి నుంచి ఆవు నెయ్యి తెచ్చిపెట్టుకోండి. ఫ్యాట్ లెవెల్స్ పెరుగుతాయనేది అస్సలు భయపడకండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఖచ్చితంగా మన బీఆర్‌కే హెల్త్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.